హరిశ్చంద్రుడట సత్య సంధుడట తానరుగునట. అరే వశిష్ఠ, అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులందరూ భారులు తీరి ఉన్న నిండు పేరుల గొప్పన సురలోకేంద్రుడు దేవేంద్రులకు సత్యవ్రత ప్రసంగమును ఆరంభింప అచ్చటి వారెవ్వరికి నువ్వు తెలియని సత్యము నీ ఒకరికే తెలిసినట్లు నీ ఒకరి ముఖమునే పొద్దు పొడిచినట్లు హరిశ్చంద్ర సత్య సంధత కూర్చి నిండు సమయంతో నక్కి వంకాడుచుంది. అవునవును, నిరంతరము రాజుల ఇళ్ళ చేరి ఇచ్చకములాడుచు ఈ అభిమానము మాటలు మా ఎదుట పలుకుటకు నీకు రవ్వంతేలను సిగ్గు లేదా? అవునులే, నీకేలా సిగ్గు? నిరంతరము బ్రహ్మను ఆపాదించుకుని లోకమైన భూషణం అని పేరు వెలుగొందుచు వారి జాతక లగ్నములు కట్టి పొట్టగుడికే వెట్టి చాకరీ చేయించు ఊరి చారములుగా వారిచే మాన్యములు కొన్న మీ విప్పులగా సిగ్గు. సిగ్గులేని నీవు మాకే ఎక్కువ గావించి ఒక సామాన్య మానవుని సత్య సంధుడు అని నిండు సభయందు నక్కి వంకాడిచితివిగా వశిష్ఠ. ఓరి దేవేంద్ర, నీ సత్యవ్రత ప్రసంగం ఉత్తరముగా వశిష్ఠుడు నడివిన హరిశ్చంద్ర సత్య సంధతని పరీక్షించినంత మాత్రమున భయము వీడి స్వయముగా మా ఎదుట నిలసి పందెము వేటకు సిద్ధపడిన వశిష్ఠుని ఓరింపక నీ మూలమున మా ఇరుగురికి కలుగు కలహములకు ఆరంభించింది కదరా శోధిత గర్వ మత వ్యక్త ప్రలాపి. మేమందరము నిండొక పెద్ద చేసి ఆ సింతాముని పీఠమును ఉంచినందున దండ కావరమున గుడ్డు వచ్చి పిల్లనెక్కిరించు సంతమున మమ్మే దిక్షేపించి తిప్ప కదరా. నీ పరువు ఏ పాటిదో మేమెరుగినది కాదు. అర్ధరాత్రమున గౌతమి పంతులు నక్కి ఒక్కొక్కని గావించి సాధ్యగు అహల్యను చేపట్ట వీరాశ్రమందు కామాంధుడము చిత్తశబరగాముని గౌతము దేహమంతయు కన్నుల మైమకు శాపగ్రస్తుడవైన నీవో మాకు నీతి వాక్యము తెలుపుతున్నది. భాగు 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 ఓరి దేవేంద్ర, నీకి అధికారము శాశ్వతమని తలంచితివి కాబోలు. ఎన్నడు నీవు ఆశిద్దాముని పీఠములకు అర్హుడవు కావు అని మా మనమున దోసినదో నాడే నీ మూటముల సంఖ్యన పెట్టుకుని అలా లచ్చనాయని కావల వ్రాతకు పడవలసిన వాడమే అయినను ఓరి దేవేంద్ర, మీ సమక్షంలో హరిశ్చంద్రుని పొందించదని ప్రతిజ్ఞ చేసినందుకు దానిని అనివార్యముగా నిర్వహించదా? లోకమనావశ్యముగా నన్ను మహాకోపిస్తున్నచు నా కోపాంధకారమున కన్నుల గానగా చేసిన ప్రతిజ్ఞ నెరవేరక తపశక్తి దానపోసి బ్రహ్మత్వము నిలుపుకొని చాలకున్నాడనే భావింతుడు గాని నా ఈ తపశక్తి సార్థకత ఎందని పరమార్థమెవరనుగదరా? నా తలంపులన్నీ లోక హితములే కావుననే జగదేక పూజ్యురాలకు గాయత్రీ దేవి విశ్వరథుడనైన నన్ను విశ్వమిత్రునిగా మార్చినది. విశ్వమిత్రునైన నేను లోక కళ్యాణార్థమై పనులు చేయుచుండా ఎవరేమన్నాను ఎవరేమనుకున్నాను నాకేమి భయము? నా సంకల్పాలన్నీ మానవుని గొప్పతనమనే చాడుతున్నవి. మానవుడు ఎంత శక్తివంతుడో ఈ లోకము తెలుపుడికై దైవ ప్రేతమైన స్వర్గములకు వేరొక స్వర్గము నిర్మించి త్రిశంకులుంచటని
అట్టి సృష్టికి ప్రతి సృష్టి తలంప విశ్వామిత్రుండగు నాకు అపజయ భయమెందులకు చటుముక్షంతటి తోడమా సురలోకం బండు కల్పించే తపశక్తిని త్రిజంకునందుంచే భౌయుండు సృష్టికి ప్రతి సృష్టిని గజయించి బ్రహ్మపదమే రాజనిని సాధించే భక్తి తపోరాశి తలంప వాణి కవి వాటిల్లును జయారంభము జయారంభము హరిశ్చంద్రుడట సత్యసంధుడట తానెరుగునట కామ క్రోధ లోభ మోహ మత మాత్సర్యములకు అనుసర వర్గంలో జయించిన మానవుడు ఉన్నాడు కదా అని మా భ్రమర్తట అదియునుగాక నిరంతరముడు అర్థాపేక్షతో అడు సామంతులను ఇటు ప్రజానికాన్ని పట్టి పీడించి కప్పము నెపమును ఒక్క సంప్రదింపగలుచున్న ఈ చక్రవర్తుల సత్య సంధులు ఇందులకి కాంత కనకములకు లోబడిన మానవుడు ఉండడు కదా అని ప్రప్రథముగా హరిశ్చంద్ర మనమును ఆకర్షింప శృంగార రూపురేఖములాశకు మాతంగా కన్యను ఎప్పుడు చూపించగలను. ఓం నమః శివాయ. విలాసాదులతో ఆ హరిశ్చంద్రుని ఏ విధంగా ఆకర్షించదో ఒకసారి
హరిశ్చంద్ర ఆస్థానం మునిగిపోయి నేను నిర్వర్తించబో యజ్ఞార్థమై కొంత ధనము యాచించి అది తనకడనే దాచిపెట్టి వచ్చేదను. ఇది రాబోవు కాలమునకు ఇప్పుడు హరిశ్చంద్ర వద్ద కొంత ధనము కూడా ఆచించి అది తనకడనే భద్రపరిచి వచ్చింది. ఇప్పుడు రాజ్య పాలనలో నిమగ్నమైన హరిశ్చంద్రుని ఆశ్రమం రప్పించుటకు క్రూరమాయ మృగములు కూడా సృష్టించదను. ఓం నమః శివాయ. ఓ సింహాసన జరపు శాంతులాది క్రూరమాయ మృగములారా, లండు ఒకరికి పదింతలు కండు ఆ అయోధ్యాపుర ప్రజల భయభ్రాంతులు గావించి అల్ల కల్లాలు సృష్టిపడు పండు. ఇప్పుడు ఈ క్రూర మాయా మృగములు చేయాలని అప్పటికెట్లయినను అరణ్యం నుంచి వచ్చిన హరిశ్చంద్రుడు నా ఆశ్రమానికి రాగమానడు. ఇప్పుడు నా శిష్యుడు నక్షత్రాలను కూడా ప్రవేశపెట్టదను. శిష్య నక్షత్రంగా నక్షత్రంగా నక్షత్రగా లెక్కలేని రక్తం బడి హరిశ్చంద్రుడు చేయి చిక్కించుకుంటే కాక నాకు సహాయపడవయ్య. శివుడు ఆ దుష్టుని నాములు చేయబోలదు. అమ్మా అంటూ అరిచేను ఆ బాలుడు నేలకి కూలిండమ్మో ఆ బాలుడు గణపయ్య
తొందరపడవలదు గట్టిగా పట్టుబట్టిన గడియలోని విద్యలన్నీ కలకలామని మెలకముగా వించెదను. గజరాజు ముఖముతోని ఆ బాలుడు ఘనముగా వెలుగుతుందో నక్షత్రగా ఎక్కడి సబడి కల్లో అడుగు చంద్రుడే అతడే హరిశ్చంద్రుడు. వాయు వేగములతో వేటాడుచు రథారూఢుడై చంద్రమతిలో హితా సమేతముగా ఇటే వచ్చుతున్నారు. సర్వము మనం అనుకున్నట్లుగా నగుచున్నది. పద మన ఆశ్రమానికి పోయేదము. హలో సత్యకీర్తి ప్రభు, ఇది ఒక ప్రశాంతమైన మున్యాసనము ఉపాంత భూమవనే కనపడుతున్నది. చూడు, అదిగో కాళ్ళడరేవులున్న శనయే ఆపంతలం ఎల్లుజా కోయబడినట్టుందో సాగి తమిష్టంబుగబోబు కాళ్ళడల చక్కెల్బో అయ్యనే అయితే నీ వారపుటాహు నిల్పడము తీయమైన నెత్తావియు
పూజలో కళాభిమానులు చాగంటి వెంకటేశ్వరరావు గారు సుప్రసిద్ధ రంగస్థల నటులు కళాకారులు కళాభిమానంతో నన్ను ఆశీర్వదిస్తే 200 రూపాయల కానుగా చదివించున్నారు. వారికి మా హృదయపూర్వక కళాభిమానం తెలియజేస్తున్నాను. అయ్యా, కమిటీ వారి నాటకాన్ని కొంచెం తొందరగా తెలిస్తే సుబ్బారావు గారికి ఇది ఉందని చెప్పేసి సన్మానం ఉందని చెప్పేసి చెప్పారు. దయచేసి ఏమనుకోవద్దు, ఇంకా పద్యాలు మళ్ళీ పాడతాను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. సచికెత్తి ఇది ఒక ప్రశాంతమైన మున్యాశ్రమమి. ఇందు వేటకు అడుగురా, వేటగాండ్రను దూరముగా పోయి వేటాడమను. ఇచ్చట చంద్రపతి ఎంత ఉన్నారో చూసిన మనం ఇప్పుడున్న స్థలం ఒక మున్యాశ్రమము సుమ. నాథ, ఇచ్చట మునులు మనకు సందర్శనీయులే. ఏ ఆశ్రమం ఎవరి స్వామి అతి పేరు
విశ్వామిత్రుని నామశ్రవణ మాత్రమున నీవు తులుగు పెడితివి. ప్రశాంతమైన ఆశ్రమమందున్నాను. నా మనము ఎలాగో ఉన్నది స్వామి. దేవా, ఘోరమైన వేటకర్జము నిర్వహించుడిచే సహజ కరుణాయుక్తంబగు మీ మనపుల కట్టున్నది కానీ మరి ఏమీ లేదు ప్రభు. అట్లే కాదు, సర్వాంగములకు ఉచిత శ్రమ కల్పించుడు చేసి కావు. నాకు 7 పక్కలు కూడా నిద్ర వచ్చుతున్నాయి. పగటి వేళ నిద్రకి ఏర్పడింది కాదు, నిద్రయనను స్మరణకి వచ్చినది. అప్రయామమును నేను కొంచెం స్వప్నం కట్టినది. అదెట్టిది స్వామి? నేను నిజపురోహిత విద్వజ్జనములతో పేరోల గంబుండ అతి మాత్ర తేజో విరాజ రాజు అనుగుణ అగ్ని కణములు ఇమ్ముచుండ సమీపించి అకారణముగా ఉన్నతమైన సింహాసనము నుండి నన్ను నేలంద్రోసి గ్రహించి మనలను కట్టుబట్టలతో నట్టడలు పారుతుడగా పడరాని పాటలు పడుతుంటే దేవి. ఇది ఎంతయు మనకు అశుభమునే సూచించుచున్నది. నాకు అట్టి కలియ వచ్చిన దేవా దేవి, మీకే అశుభములు రావు. నిన్నటి దినమున విశ్వామిత్రునికి ఇవ్వాల్సిన ధనమును అతడు తీసుకొని పోకుండా మన కడ ఉంచినందుకు అట్టి కలవచ్చు ఉండవచ్చును. అయినను ఇది దేవ బ్రాహ్మణ సంతర్పణ శాంతింపజేయదగును. ఇప్పట్టున వినోదముగా కాలము గడుపుటకు మన వద్ద సంగీత పాఠకులైన లేకపోయింది. మహర్షి కుమార్తెయ ఆయన చోమాలతి ఎట్లయ్యను స్వామి? ఏమో దేవి, ఇదంతా ఇంద్రజాలమోలన్నది. సత్యకీర్తి ఫలైకాల ధోరవర్గ చారుగారైన సింహనాథుడు స్వామిత్రుడు కాక మరమర్ది. ఇప్పుడేమి తెలవు స్వామి? ఓరి హరిశ్చంద్ర, ఎక్కడెక్కడికి పోయేదవరా? పాపి, అడుగు పెట్టి మా ఆశ్రమే కాక మా పాదములు వెంటబడుతున్నారు. ఓరి దుర్మదాంధ వైవస్వతుకుల కళంక, ఏమిరా ఏమిరా నీ మాయా వినయములు? ప్రత్యక్షంలో వినయస్వరణము, పరోక్షంలో నిందా పరిభాషణమా? ఇప్పుడు మా పాదములు మాత్రమే కాదురా, నీ దుశ్చారిత్రము వలన మా సర్వాంగము నచ్చుతూనే ఉన్నవే. ఓరి మాయావి, ఓరి మాయావి, మా అంగీకారం లేక మా ఆశ్రమంలో ప్రవేశించడానికి నీకెవరు అధికారం ఇచ్చిన చెప్పము. మీ రాజాధికారము తపస్సులపైన మా ఎడల పనికి వచ్చినవిరా. ఒకవేళ పనికి వచ్చినను బల గర్వంపున్న కన్నుగా వారెల్లరూ లతా విధానం బెల్లం త్రుచ్చి కద్దోలుగా పలరు చంపులు సంపదించే
రాచే కావలులై మారిన తగంబుల్ వధింపన్ బ్రోవా ఇట్లాశ్రములలో అపవిత్రమైన చెడియే కాక అగ్ని వచ్చి నాకు దాన్ని వ్యర్థముగా పాడించే తనకు నాలుగల కోయదని బయలుదేరదట మీ తాతములు వారికి ఏమి కట్టబెట్టేవి విన్నెవరు రాజులు లేరా వేటకు రారా నీ మృగ విహారములకై మా వంటి జరుదారు రాష్ట్రములే గాని పనికి రావాయేమే భూచక్రమద రాజ్యాలెల్లరూ మా పాదాక్రాంతులయ్యుండా నీవు మాత్రము చక్రవర్తి పదమున విర్రబీగుచు మా వంటి ముని ఆశ్రములు పాడు చేయడికేనని మాకు ఇంతవరకు తెలుసది కాదురా మునిద్రోహి నీవేమనర్చనను నీ వెంట తిరుగుతూ ఇచ్చకములాడుచు పొట్ట పోసుకొనుచున్న ఆ దుష్ట వాసిష్ఠుడు దొరుకుటివాయేమే లేక నీవు చేయు ప్రతి విధానం అనర్పకుండకు మేమేమైనా సమర్థులమా మునీంద్ర ఎరుగక చేసిన అపరాధమును క్షమింపుమయ్యా ఎరుగవా రాజ్య స్వయంధకారమున నీదు కన్ను నగ తట్టినంతనే కానరావా పొడలరుంగవా మతిపోయన దురాత్మ ఏల ఎరుగవు మమ్మేల ఎరుగవు చెప్పు మారి దురీసా అపర బ్రహ్మణమైన విశ్వామిత్రులే ఎరుగవా మునీంద్ర అపర బ్రహ్మమి మెరుగని వారి అపర మహాత్మ బ్రహ్మసృష్టి జయమున అగ్నితోడ ఈటురాఘ గురియశము పేరదాచను అయినదా నీ వ్రత వాచాల ప్రసంగము మేము అపర బ్రహ్మలమని అగ్ని మా తేజమున తీటు రాకపోగ నిజముగా ఎండ కన్నెరిగని సుకుమార శరీరాల తమ తల్లి నా ముత్తుల కూతురు ఎన్నడు రాజు రాణి నీ వచ్చితివని ఎంత ఒడుల వరాల గొప్ప వలకెత్తుతవని నీపైనే ప్రాణములన్నీ పెట్టుకుని పరిగెత్తకొచ్చినందులకు తగిన సత్కారముల నింపక నాలుకలు కోయబోయినది మమ్మెరింగి అలాగైనా నీ పక్షం ఉపేక్షా భవనం ఏమీ ఉండరాదు నాలుకలు కోయిదరన్న నీ నాలుకలు ఇప్పుడే నీ ముఖము చూసిన కొలది నేయి పోసిన అగ్గివలైనా మనంబు భక్కున మండుతున్నదిరా దుర్మదంతా నేను నచ్చనివన్నీ తప్పులే అయినను క్షమాగుణ సంపన్నులకు మీ వంటి తపస్సులకు దీర్ఘకోపము చలన కావున
పొగరు గలవాని నన్న చూడ పొగరు గలవాని నన్న చూడ పోలుగా పడగ ఎత్తిన బాము సంపదగుగాది చచ్చిపోయిన దారినే చచ్చిపోయిన దారినే సంపదేలా కావున నన్ను చేపట్టిన దాకా మీ పాదపద్మం ఏమి విశాంత స్వభావము, క్షమాగుణ సంపత్తి. కిరీటంపై తన్ని దుర్భాషలాడినను రొప్పంతేనను చెలింపకున్నాడు. విరాగులమై సంసారం బాసి తపస్సు చేసుకొనుచున్న మాకి దీర్ఘకోపం వసంగదు. హరిశ్చంద్ర, మీ తప్పులని మీ అందే ఉండనిమ్ము. శరణాగత రక్షణ కర్తవ్యం ఆవశ్యము గనుక నీ భయపడి నేను చేపట్టినారు.
మా ఉపదేశము పండుగలదు. దాని మేరకు నీవు తప్పక ప్రవర్తించవేమి మా కోపాగ్ని విశేషముగా చల్లారగలదు. మహాత్మా, దేవర ధర్మోపదేశములు పరిగ్రహించుటకు సిద్ధముగానే ఉన్నాడు. కానీ పాపకార్యమునకు నన్ను మీరు పురుకొల్పుదురా మహాత్మా? ఎట్టి పాపకృత్యములైనను మా ఆజ్ఞ అయిన వెనుక అవి పుణ్యకృత్యములుగా మారవలసిందే కదా. మీరు అప్రభ్రమలు కదా. భళా భళా, మా మహిమలు ఇప్పుడు బాగుగా తెలిసి వచ్చినవి గాని అన్యాలోచనలేలా హరిశ్చంద్ర, అన్యాలోచనలేలా ఇచ్చితి వివాహం వాడు మా నేడు మా కన్యా. నా పాపము శాంతించును గాక. గాంధర్వ విద్యా జగన్మాన్య ప్రాభవులన్ వయోచిత కళామతల్లుల సౌజన్య స్త్రీల వహింపుమింక బృహస్త స్త్రీ సుత భోగంబులను. మునీంద్ర, ఇది ఎందైనను సరైన ఉపదేశమా? అంతని మాల కన్యయతోనా నేను పెళ్లి పేరంటారు. రవివంశరాజుల పాటిదా వివాహం వాడుతే ఓరి మూర్ఖ సత్యకీర్తి, నీవు ఇప్పుడు ఏమి సంబంధం కలిపి రాజుని ప్రేమగా ప్రతివాదం చేయుచున్నావు. విరిగి ఉన్న ఎరుగొక పలికిన వాని అపరాధమును క్షమింపమయ్యా. ఓరి కపటశీల, ఓరి కపటశీల, ఎంతటి కపట కృత్యము నిర్ణయించుచుంటివి. పోనిమ్మో, మీ 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 తప్పులన్నీ క్షమించినారమో, ఇంకా మా యాన నిర్వర్తింపమో. సకల ధర్మ స్వరూపులకు మీరు నాకెట్టి ద్రూపదేశము నరేంద్రుట పాడియా మహాత్మా. చూడము, వంశము నిలుపనే వివాహము అరజల్ వంశము నిలుపనే అతి వైవాగిక స్ఫురణము ఇప్పటి జన్నడో జరిగే. సత్పుత్రుడు పుట్టల్ వయప్పటి భాగమును తప్పుతున్నయది. ఈ ప్రాయమున వర్ణ సంకర భూగల్ని ఏల చుట్టెదము నా కంఠమున కౌశిక
మునీంద్ర, ఇహపరముల రెండింటికి చెడు మార్గమును నేల త్రొక్కమందురయ్యా. దురంతమైనట్టి పాపకర్మం ఆచరించి ముందు పరసవిఖ్యమును కూడా చెడుమందురా మహాత్మ. ఓరి మూర్ఖ, నీ మేలు నీవు చూసుకొనలేకున్నాడవు. ఎప్పుడో వచ్చు స్వర్గ సౌఖ్యములు నమ్మి ఇప్పుడు కంటికి కనపడుతున్న సామ్రాజ్యత్వ భోగములను విడిచిన వెర్రివాడు ఎందైనా కలడా? ఆహా, వెర్రివాడు ఎందైనా కలడా? నా కుమార్తెను వివాహం ఆడకున్నంత మాత్రమున నీ కొరకు ఏమైనా స్వర్గ ద్వారములు తెరస పెట్టబడి ఉంటివనుకుంటివా ఏమే? నీ వంటి తుచ్చ రాజులకు స్వర్గ సౌఖ్యములు కూడానా? రాజ్యాంతే నరకం ధ్రువం. కావున వ్యర్థ ప్రతివాదములు సాలించి మా ఆజ్ఞ ప్రకారం ఈ పంచమ కన్యను పరిగ్రహించి ఈ పూజ్యమైన సామ్రాజ్యత్వ భోగములను యథేచ్ఛగా అనుభవింపము. ఇది ఎందైనడు సరైన బోధయ. మానుష జన్మ మిత్రందులకు పాపల శిక్షంప పైన దండధరుండు ఒక్కడున్నాడని నేను దుష్కార్యముల పంత పోకుండా వలేను కదా మహాత్మ. ఎవడు దండధరుడా? నవ్య స్వర్గ రాజ్య ప్రతిష్ట పాండిత్యమూచే నీ జనకు జాడ నిన్ను రక్షింపనే అరనంపించదా హరిశ్చంద్ర. నా కుమార్తెను నీవు వివాహమాడు సమయంలో నీకు కావలసిన అరనంపించదా ఏమి కావలయునో అర్థంపుమా. సంతాన పుందరులో చెక్కుల రేణి పెన్నిదిలో సింతారత్నమో హేమభూధరమో కౌస్తుభమో సురసమో ఇంద్రత్వమో బ్రహ్మత్వమో విరగాదీజ పనోళ్ళ సన్ముని గణంబో. హరిశ్చంద్ర, ఇవి ఏమీ నువ్వు కాక ఇంకేమీయో అర్థింపుమా అరణంబించదా ఏమి కావలయునో అర్థింపుమా. హరిశ్చంద్ర, అర్థింపుము అర్థింపుము. మీ తపోబలం నంతకైనో చాలనదే కానీ సిగ్గేరాలేకపోయే ఆత్మ సిగ్గేరాలేకపోయే గాధిరోడ్ సూధియే లక్కో కూర్చతరుల్లో ఆశ పడి నిర్భేదలు జగ్గోషం పగబాల కన్యల తోయౌబల్ది అగ్గిల్ తోసనగల్తో చీయలరె నన్ను ఆవాల గోపాలము
వారి ఆత్మశ్లాఘి దురాభిమాని నా కూతుర్ని పెళ్లి ఆడని మొగమున కట్టు భోగ భాగ్యములు 3 పువ్వులు 6 కాయలుగా ఉండి నీకు పట్టు పగ్గములుండక ఇతడే నూతన సృష్టికర్త అయిన గాధేయుడల్లుడట నిన్నంతలమున నిలిపి జోహారు జోహారు హరిశ్చంద్ర వారెవరెవరందువా నరాసుర అసుర నరాసుర అసుర యక్షగాంధర్వులని మీకు నేను ఏమని ప్రత్యుత్తరం ఇస్తున్నాయ్యా చూడము పలుకు ఆకుందో పలుకు నవ్యంబైన బ్రహ్మత్వమేని కైలాటము బాలగాన్పులి విజేదే లోకదూషంబు నీ వాగుల్ బల్దుడ దూచి ఏ మొదముల్ వాయెత్తెలం ఈ కులందే కదా మరిదా ఈ కులందే కదా మరిదా చెల్లుబడి అమ్మునే ఇట్టి సంబంధము హరిశ్చంద్ర, ఎందులకు ఈ పెక్కు మాటలు వృధా ప్రసంగములు? ఇంతకు మా ఇచ్చి ఈ అపూర్వ విభములతో పాటు మా ఈ పంచమ కన్యను నీవు పరిగ్రహించదా లేదా ముందర చెప్పమా. మునీంద్ర, భోగభాగ్యములను ఆశించి ప్రధానమగున క్షత్రియ ధర్మంబు తొలంగి అధోగతి పాలు కాలే. నా రాజ్య సర్వసులను తారబోయిదును కాదు. అన్యకాంతల మాత్రం వరం పొందడం మహాత్మా
హరిశ్చంద్ర ఆ మాట ఎంతే నిలసియుండము పిలుపు తప్పిపోయిన గాని ఓ స్వామి వారి పాదములకు తప్పిన వాడు అవుతాము చిరకాలం నుంచి మరల రాజ్యం ఏలవలనని నామది బాధించుచున్నది నేటికది నీ అవధారములు నాకు లభింపనున్నది పట్టణమునికి ఇప్పుడు అపోయి సింహాసనం అధిష్ఠించదా అచ్చడి రాజపుత్రుల అభ్యంతరము తెలుపుకుండకు ఏది నీ రాజముద్రక నిమ్ము ఆడిన మాట తప్పక ఉండము ఆడిన మాట తప్పక ఉండము ఎంత మాట చుట్టిన మహాత్మ ఆడి పొంకుతుడి తలంచితిరా ఎన్నడో చెరగు బిట్టంబోలే మీ చేత ముల్పిడు గవ్వబడి సారమెల్లయది వీరలాశించి నన్నడుగల్ కాదని చిన్న బుచ్చగలనయ్యా నిన్ను నిస్సారపుల్ గొడవ కాదని గప్పు సముఖ్యములు ప్రజలు ఇందులే రాసరిక సౌఖ్యం నిస్సారపడవలదు మీలాడి కుయుక్తులు మాకు లక్షలు తెలుసును రాజులందరిలోనూ నీవేమో సత్యసంధుడు అని వింటిని నేటికా పేరు నేతి బీరకాయ అయినది ఏమైనది మాట పెదవి దాటక ముందే యోచించుకోవలసి ఉన్నది పెదవి పశ్చాత్తాపండి కానీ ప్రయోజనం ఏమున్నది ఇంకా 1000 మాటలతో పని ఏమి ఏదో పొరపాటు ఇట్లాంటిని రాజ్యము నీకే దాచి కాదు అని స్పష్టముగా చెప్పుము పెదవి ప్రత్యుత్తరం ఇచ్చిన చేయనము ఏల సందేహించదు స్వామి నేను
రాజలోక బిడోజా జోహార్ రాజా జోహార్. రాజేంద్ర కులమతో పని నేల అయ్యను నేను మాతంగ కన్యను. ఓ మాతాంగన, మహారాజు గారు నచ్చినట్లు మీ సంగీత కళా కౌశలము ప్రదర్శించము. నరకలో కొదమ సింగపు అడుగులున్న మునగాడ వన్నెల మెరుపులున్న చిన్నవాడ రారా కౌగిట చేరరా
కళాభిమాని వాడపాలెం కమిటీ వారు రాజుగారు నన్ను నా కళని ఆస్వాదిస్తూ నాకు ఒక 500 రూపాయలు కానుక చదివించారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవరు పూజలు కళాభిమానులు వాడపాలెం వాస్తవ్యులు గోవింద స్వామి వారు కళాభిమానంతో నన్ను ఆశ్రయిస్తూ 500 రూపాయలు కానుక చదివించున్నారు. వారికి మా హృదయపూర్వక కళాభివందనం తెలియజేస్తున్నాను. సత్యకీర్తి మా అన్నయ్య గారు కాటకోటేశ్వరం కమిటీ చైర్మన్ గారు నారాయణరావు గారు నన్ను నా కళని ఆస్వాదిస్తూ నాకు 200 కానుక చదివించారు. భాస్కర్ రావు గారు నన్ను నా కళని ఆస్వాదిస్తూ నాకు 200 రూపాయలు కానుక చదివించారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. సత్యకీర్తి ఈమె పాడుతున్న గీతికుడే అర్థము నాకు దృశ్యంపలేదు, కానీ ఈమె కంఠస్వరం మాత్రం వీణానాదంతో శ్రోత ప్రేముగా ఉంది. ఈ ముక్తాబడిన భోకృతికి ఇచ్చి పంపేమి. ఓ మాతాంగన, మహారాజు గారు మెచ్చి ఇచ్చిన ఈ ముక్తాహారము పరిగ్రహింపుము. రాజా, ఓ రాజా, హద్దునలై వచ్చిన వారిని వ్యర్థముగా పంపివేయుట నీ వంటి దాతకు తగిన పని. రాజా, నీవని కోరి వచ్చినందుకు ఒకే ఒక్కమారు రాజా, ఒకే ఒక్కమారు నీ ఆశ్లేష సౌఖ్యం వసంగిని నాకు చాలదా? సత్యకీర్తి ఈమె ప్రబద్ధం ధైర్యం వచ్చేది వెంటనే పంపేయం. భయకారి వర్తనాలు రాజా, నేమని కోరి నిన్ను వరించినందుకు కొట్టేసేదవుగా, మా అమ్మ ఎట్లా న్యాయముగా కొట్టేసేదవుగా. కానిమ్ము, మా తండ్రి గారి యొక్క విశ్వామిత్రులతో పెద్దలు పూజలు కళాభిమానులు శ్రీ ఫిజియోథెరపీ క్లినిక్ ఎస్బీఐ బ్యాంకు ఎదురుగా డాక్టర్ వరకుట్టు సురేష్ బాబు గారు పెద్దలు నన్ను ఆశీర్వదిస్తూ అభినందిస్తూ ఒక 100 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ విఘ్నేశ్వరుడు ఎల్లవేళలా కాచి కాపాడాలని వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అలాగే పెద్దలు జక్కన్ శెట్టి రామారావు గారు త్యాగలు వాస్తవ్యులు మరి మాజీ యూత్ లీడర్ గారు నన్ను ఆశీర్వదిస్తూ అభినందిస్తూ ఒక 100 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారిని కూడా ఆ విఘ్నేశ్వర స్వామి సర్వదా కాపాడాలని కోరుచు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుచున్నాను. క్షమించాలి. ఈ కమిటీ చైర్మన్ గారు గ్రంథి రాంబాబు గారు నన్ను నా కళని ఆస్వాదిస్తూ నాకు ఒక 500 రూపాయలు కానుక చదివించారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వాడపాలెం వాస్తవ్యులు శ్రీమంతులు గారు నన్ను నా కళని ఆస్వాదిస్తూ నాకు 200 రూపాయలు కానుక చదివించారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రాణేశ్వరి, నీవు నా పాలిటి కల్పలత లోకమ్మను అనుకూల దాంపత్యమిట్టు కదా ఉండవలి లోనికి ధార ధార సంప్రతంబుగ బంగారు బృంగమ్ము గైకుల రమ్ముది పోయి రమ్ముది. కాటకోటేశ్వర వాస్తవ్యులు కోసూరి భాస్కర్రావు గారు మరి పెద్దలు నన్ను అభినందిస్తూ నాకు 200 రూపాయలు బహుకరించారు. మరి వారిని వారి కుటుంబాన్ని అగ్నేశ్వర స్వామి అష్టైశ్వర్య భోగభాగ్యములతో చల్లగా కాపాడాలని కోరుచున్నాం. ఓ భగవతి భూదేవి, సతదాన క్రియారతుడనంతు జగా
తనువులు నర్చి దేవతలు దచ్చ యశంబు గడించినాడ ఈ కారణమునా మిగిలేని ద్రవ్య సంగతుడనై భోగ విస్తారుడనైతి నీ కారణమునా చతురర్థి వేక్షిత క్షితిప సంతతి ఎల్ల కనుసై గమలజ నీ కారణమునా ఇంతకాలం ఆశ్రయించుకొంటిని ఇప్పుడు విధి తప్పివచ్చుడా నేనే నిన్నమ్ముకొను చొల్టి సత్యమిత్తమ్ము కొరకు గుణోధామ రాజ్యలక్ష్మీల బ్రహ్మర్షతవా రాజ్యదానము పరిగ్రహి దేవ బ్రాహ్మణ ఏమనంటివి దేవ బ్రాహ్మణ అన్యములు విడచి బాగా ఆలోచించుకును అంతే మహాత్మా భక్త్యా సప్తపాదోధివేనా విప్రాజదఖండ భూవలయమెల్లం నీకు దానంబుగా మహాత్మా భావం బంధుక సంకలే కసగితిల్ దేవా దేవా
దేవా చంద్ర తారార్కము రాజరిస్తులక రాజరాజ్యముగి కిరీటమును ధరించి ఈ తారుడి చక్కెరల నిర్వక్రముగా పరిపాలించము మహాత్మా, నిర్వక్రముగా పరిపాలించమని. హరిశ్చంద్ర, నీ ఔదార్యం మిక్కిలి శ్లాఘనీయము. నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక. నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక. హరిశ్చంద్ర, ఇంకను నీ భార్యాపుత్రులతో మా రాజ్యం వదిలి పొమ్ము. సత్యగీతను మాత్రం మంత్రత్వమునిగా ఇచ్చటనే ఉంచవలయను. తెలిసినదా? పొందవలదు. మంత్రి సత్తమా సత్యకీర్తి, నీవింక ఈ మహర్షిని ఆశ్రయించుకుని కాలం వెళ్ళబుచ్చుమని. నేనెంతటి దుర్దృష్టవంతుడు రాజేంద్ర, నేనెంతటి దుర్దృష్టవంతుడు. అల్లారు బుద్ధిగా పెంచిన రామచుక్కలు కంటి బిల్లి కప్ప చెప్పినట్లు కడుపు నన్ను ఈ కౌశికిని అప్పగించదరా ప్రభు. చిన్నతనం నుండి నన్ను చేరగదీసి, చిన్నతనం నుండి నన్ను చేరగదీసి కుమారు రీతిగా అన్నను తోడ పెంచి తమ మంత్రి పదమున ఉంచినట్టిన కళ్ళ గురుడవు నీవి కథ కానల పాలై పోవుతుండే. తమ కన్నిటి నిండా నోటుకొనగాలనట్టి, తమ కన్నిటి నిండా నోటుకొనగాలనట్టి అట్టికు కట్టుడుండగా కలదే నిరునాడు బంధావే వదము పునఃసమాగమ సుఖోనతులు మనకి జగాదనే. ఇది వరకెన్నడు గుణనిధి, ఇది వరకెన్నడు గుణనిధి జవదాదుమా ఈయదనను కూడా నా పలుకులా ఈ కుశిక ప్రసూతికి పుదపదము శరీరపుదము కలనే నిరునారు బంధానే
మనము పునఃసమాగమసుగోరతులు మనకి జగాలవే నీవింక పోయి పరంపరలు అలంకరించి మరియు పట్టాభిషేకోత్సవం చటాయింపము. సింహాసనం అధిష్ఠించే సమయంలో ఈ కిరీటం మేము అలంకరించము. పొమ్ము నగరమంతయు సాధింపుగా వింపము. పొమ్ము. హరిశ్చంద్రుడు లేని అయోధ్యకి ఇంకెక్కడి అలంకారములు? హరిశ్చంద్రుడు లేని అయోధ్యకి ఇంకెక్కడి అలంకారములు? రాజా, నేను పోయి వచ్చి మీకు శుభం కలుగును. పొమ్ము. హరిశ్చంద్ర, మాకును ఇంకా చాలా ప్రొద్దుపోయినది. నీవు కూడా ఇక్కడ ఉండనవసరం లేదు. నీవు కూడా పొమ్ము. హరిశ్చంద్ర, ఆగుమాగము, మా దగ్గరికి రమ్ము. సింహాసనం పైన కూర్చుని రాజ్యం వేలపోవు ఈ మణిభూషణములు మాకు గాని మీకెందులకయ్యా? కావున మీ మీ నగలన్నీ మా ఆశ్రమం దిగి విడిచిపోవలేను. అటువలే ఆశ్రమం అందునే దిగుడిచి వెళ్ళి పొమ్మ. రాజ్యము వీడి అరణ్యమునికి పడిపోవచ్చు. నాసే సృష్టింపబడిన అందాల రాశియగు మాతాంగ కన్యను కాదని ఈతడు కామము జయించినాడు. లేనిపోని కోపము కల్పించుకుని కిరీటంపై తన్ని దుర్భాషలాడినను మా పాదములంటి ప్రార్థించి తన మృదు మధురమైన భాషతో మమ్ము మెప్పించి క్రోధము కూడా జయించినాడు. నవకండ భూమండలాది తన కడిత నిరంతర నీ రాజున హరిశ్చంద్ర చక్రవర్తి సత్యమే దైవమని తన రాజ్య సర్వస్వము తునప్రాయంగా దానము గావించి లోభము కూడా జయించినాడు. ఇంకా ఈ హరిశ్చంద్రుని పట్టుడు ఎట్లు? మిగిలిన మద మాత్సర్యములు ఉపయోగించి లెక్కలేనన్ని పొంకులు పొంకించి అవును హరిశ్చంద్రుడు రాజ్యము దానము గావించుతున్నప్పుడు దేవ బ్రాహ్మణ మాన్యములు విడవమననే కాని అలనాడు యజ్ఞార్థమై మేము ఆశించగా ఇచ్చదన్న ధనము ఇందు ముందు నిరూపించలేదు కదా. ఏదో ఒక నేపము కావాలని పట్టి పీడించుటకు ఓరి హరిశ్చంద్ర సత్యమన్నది పాటిదా పరమిత్తంబున పాయసంబుగ భుజయం పంచుదవా నాడు హలనాడు అక్కడ యజ్ఞార్థము దానమిచ్చినది రకం ఎక్కడ దాసినాడవరా కట్టిన కూటి కాచపడు దుర్బుద్ధులు ప్రశంసించరే మారణధనమునెగ వేయబోయిన చితవి కదరా. మునీంద్ర, ఎక్కడిదా రుణము? ఏమి ఎక్కడి రుణమా లేక ఎక్కడి దారుణమా? ఏమి
ఎక్కడి దారుణమా అసలు లేనే లేదా ఏది మా మెత్తి మా వంకం దేచి చూసి అనుమెట్లే ఎట్లు నోరునా ఆ మాట్లాడదు నాల్క తాటి ధోలమా ఈ మర్యాదకు నేను సత్యమూర్తి 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 అట సత్యమూర్తి ఎక్కడు లోకము ಮುನೀಂದ್ರ ಒಮ್ಮಿಂದ ಅನ್ಯಾಯವಾಗ ಬಾಧಿಸಬೇಕು ಪಾಡಿಯ ಮಹಾತ್ಮ ಧರಣಿ ಸರ್ವಸ್ವಮುನಿಗೆ ಧರಣಿ ಸರ್ವಸ್ವಮುನಿಗೆ ಭಾರವಾಸಿ ಕಟ್ಟುಬಟ್ಟಲದೋ కట్టుబట్టలతో నట్టడబెట్టి ధైర్యముర ఏగుతున్న మాటలను ఇంక లేని అప్పులు గట్ట ఇంక లేని అప్పులు గట్ట చెల్లి భరదులే భావిస్తా ఏమని వాగుతూ ఇంకొక మారెత్తి కోత పోయేవా చేతగాని ఏడ్పులు మొదట ఏడ్చడలందరకు పిదప నీలాంటి నిలువు కూతల కోయడలందరకు అలనాడు యజ్ఞార్థమై మేము ఆశించగా నీవు ఇచ్చదనన్న ధనము అది మా సొమ్ము మరి మాకు రావలసిన సొమ్ము మేమడుగుట లేని అప్పులు తలంగట్టటయా ఓహో ఇప్పుడు దానము గావించిన ఈ రాజ్యము కూడా లేని అప్పులలోనే చేరినదా ఏమి హరిశ్చంద్ర పోని మహాత్మ కోపింపుకుడు మహాత్మ కోపింపుకుడయ్యా నేను ఇప్పుడు చేత అరకాసు కూడా లేనిది ఇచ్చే దరిద్రగతి అందున్నాడు కదా మహాత్మ మరి ఇప్పుడు ఏమి చేసదవు ఒక్క మాసంపు గడువ సంఖ్యనచ్చు ఏ పాటైన పడి నీ సొమ్ము చెల్లించుకున్న మహాత్మ ఇంకా వదిలేవి మొదటనే ఇట్లా అడుగుకున్నా కానీ ఎంత బాగుండను అయినను మాకు ఇంకొక సందేహం బాధించుతున్నది నీకు దినదినము లభించు ద్రవ్యవన్న పానాదుల కింద వేయపరచుకోగా మా పెలదిచ్చదవు కావున భోజన వ్యవహారం పట్ల మగమూడం పనికిరాదు కావున నీపై నిలువుగా నా శిష్యుడు నక్షత్రాన్ని పంపించదను శిష్య నక్షత్రగా నక్షత్రగా అతడు హరిశ్చంద్రుడు మనకు ఇవ్వవలసిన రొక్కము ఒక్క నెల దినములో ఇచ్చిదడట ఇందు ఒక్క కాసైనను జార విడువక మొత్తము కూర్చుకురమ్ము హరిశ్చంద్ర ఇతడే నా ప్రియ శిష్యుడు నక్షత్రకుడు చిన్ననాటి నుండి గడుగు హరాభముగా పెరిగిన వాడు ఆయాసమునికి ఓరుడు వట్టి అలిపిరికి ఆకలైనప్పుడు తిన్నగా ముప్పుడుల అన్నము కూడా అడగనిరగడు కావున ఈయనని వేళ తప్పింపగా మా కుమారుని వల్ల చూసుకొనుము అటువంటి మహాత్మా సాధ్యమైనంత వరకు అట్లే చూసుకునేదా గురుదేవా ఇప్పుడే సాధ్యమైనంత వరకు అంటున్నాడు అడవులలో అసాధ్యమైనతో నాగతి ఏమగునో మరి నక్షత్రగా సాధ్యములు ముందున్నవి మరి అవి నా చేతనున్నవి నీవు ప్రయాణములు సిద్ధముగమ్ము హరిశ్చంద్ర నీకేమైనా పిచ్చియా నా ఎంతటి వాణి ఉపదేశం త్రోసి వేసి పడరాని ఒకసారి తల ఒక్కుపోవచ్చున్నావు ఈ నిష్కారణ బాధ ఎందులకు సక్కదనాల సుక్కయ్యకు నా పెంపుడు కూతురు నీ వివాహమాడము అట్లు కాదేమి నీవు పడుపాట్లు కుక్కలం పడవు పోలిడు మహాత్మ అదంతాయో కర్మాధీనము మహాత్మ కానిది కాదెన్నటికి కానిది కాదెన్నటికి కానున్నది కాకమానది
అది దైవాధీనం. ఆ విధి నెరిగినది నిధి, ఆ విధి నెరిగినది నిధి, చింతింపడెప్పుడు దేనికినైనా. కానిది కాదన్నటికి కానున్నది కాగమానది. గాధినందన, నేను ఈ కష్టమును అధికముగా భావించి త్రణించిన ఆకంఠంతము అంతములని సత్యస్థైర్యము నాకు చేకూరులేని ఏ హిడుములను కోరి జన్మాంతదెల్తో కౌతూహలముచితే అనుభవిస్తూ అనుభవింపుము అనుభవింపుము. చంచల శ్రీ సుఖ ప్రాగట్యం మదిరేనా సరి సరి వినపగజ్జల తల్లియకు పెద్దమ్మ కిర్రు చెప్పులు తోడకు నీకు ముందు త్రోవ తీచుండగా నీవు నా మాట ఎట్లా ఇందువు ముందు ముందు ఘోరారణ్యంలో నెత్తిమాడు చౌకాల నిండ ముళ్ళు విరగ సాగ సింహాచన గర్భశాంత్రంలోని ఘోర మాయ మృగముని గుండెల చల్లి మనచు ఆ నిర్పతిరల అయ్యో మాన దైవమా ఈ మాయ మగని ఆడు తెచ్చి కట్టబెట్టి దూరాన్ని గళ్ళుని వేచి తుమ్ము దాల్చిన మగమున కట్టినప్పుడు కానీ నా మాటలు నీకు అప్పుడు రుచి ఇంపవు. పొమ్ము పొమ్ము, రోగికి పచ్చాహారం సనువగునే పొమ్ము. నక్షత్రగా ఆయా రాజు మనకి ఇవ్వాల్సిన రొక్కము 1 నెల దినములో ఇచ్చేదండి ఒప్పుకుంటుంది కదా. ఇందు ఒక్క కాసైన నువ్వు జార విడవక మొత్తం కూర్చుకురమ్ము. అది నువ్వుగాక అతని చేయి ఎట్లయినా ఒక అబద్ధము కూడా ఆడింపగలను. ఒక్కటి ఆడింపు. హరిశ్చంద్ర చక్రవర్తిని ఎన్ని ఎక్కట్లు పాలు చేసినను ఒక్క అబద్ధం ఆడించవలేను, ధర్మను కూర్చుకుని రావలేను, రెండును సరే గురుదేవ. ఇంతకు హరిశ్చంద్ర చక్రవర్తి మనకి ఇవ్వాల్సిన ధనమెంతయో సెలవిత్తురా మరి. ఆ హరిశ్చంద్రుడు మనకి ఇవ్వాల్సిన ధనము మిక్కిలి స్వల్పం కాదు. ఆ హరిశ్చంద్రుడు మనకు ఇచ్చుచునే ఉండవలేను, మనం అది పుచ్చుకునుచునే ఉండవలేను, ఇంకా అప్పు తీరకనే ఉండవలేను. ఎట్లెందువేమి ఆకాశములుగా నక్షత్రములు, భూమండలములుగా ఇసుక రేణువులు రెండిటిని కలిపి గుణింపగవచ్చు. లబ్ధమే మనకు ఇవ్వాల్సిన రొక్కము అనగా మరి దీనికి పరిమాణమే లేదా గురుదేవా? పరిమాణం ఉన్నది. ఎట్లందువేమి దంతావలంపుపై బలవంతుండొక్కడు నిలసి పైకి రతనం ఎంత ఎత్తుగా ఎగరవేయగలడు. నక్షత్రగా అట్లు పైకి రువ్విన రత్నమైన నా తపస్శక్తిచే ఆకాశమునకు అందజేసి అక్కడ సంధింపజేసేదను. ఇందులోకి కొలచుటకు గాని లెక్కించుటకు గాని సాధ్యము గాని పరిమాణము ఏమి సంధ్యావందనమే సరిగ్గా తెలియదని నుడివితువి కదా. మార్గమధ్యమున మరిసిన ప్రమాదమును ఒక్కసారి వెళ్ళివేయము.
నక్షత్రగా చక్కగా చెప్తున్నందు ఉంచుకుంటివి. విజయీ భవ, దిగ్విజయీ భవ, యశస్వీ భవ. పోయిరమ్మ నక్షత్రగా నీకు శుభము కలుగుగాక. పోయిరమ్ము. ఈ రాజేంద్రుడు ఎందునో ఇంకెందెందునో చేయి చిక్కుకున్నాడు. అవునవును, అంతటి సాటి అర్థాంగి, అంతకు మించిన ప్రభు భక్తి గల మంత్రి. అంతేకాదు, ఈతడు సత్యమే దైవమని, దైవం ఒక్కటే సత్యమని, వాష్యముగా కనబడుతున్న అన్ని అసత్యములను ఎరిగిన వాడు ఎగుట చేతనే నాడు సురసభలో కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములకు అనుష వర్గములు జయించిన మానవుడు ఉండడు కదా అని దుర్ఘటమైన కార్యక్రమం పై వేసుకుని మెలంగుచున్నాను. ఈ రాజేంద్రుడు ఎందును ఇంకెందెందును చేయి చిక్కుకున్నాడు. ఇప్పుడు ఈ హరిశ్చంద్రుని ఇంక ఎలా బాధించవలే? ఈ హరిశ్చంద్రుని ఇంక ఎలా బాధించవలే? ఇప్పుడు అష్టదిక్పాలకులు కూడా శాసించదను. ఓరి వర్ణదేవా, ఆ హరిశ్చంద్రుడు సంచరించారనే మార్గం అంతయు ఒక్క నీటి పొట్టైనను దొరకకుండా గట్టి కట్టడి చేయవలే. ఓరి అగ్నిదేవా, నీవు కూడా ఆ హరిశ్చంద్రుడు సంచరించారనే మార్గం అంతయు భస్మీపట్నం చేయవలే. ఓం నమ శివాయ. నాగరాజా, ఆ హరిశ్చంద్రుని అబద్ధమాగడించుటకు నీ సహాయం కూడా నాకు కావాల్సి వచ్చినది. హరిశ్చంద్ర వంశాంతరమైన లోహిదాసుని నీవు సమయం చూసి కాటు వేయవలే. ఓరి యమా, న్యాయాన్యాయంలో నిర్ణయించు న్యాయాధ్యక్షునిగా నిన్ను ఆ పీఠం పైన కూర్చుండబెట్టినందులక నీకింత కండ కావరము. నీవు ఇప్పుడే కాశీపురం వెళ్ళి హరిశ్చంద్రుని కొని వల్లకాటిలో కాపలా కాయించవలే. ఓరి భేదాలు, రాజ్య సాధమా, నీవు కూడా సమయం చూసి ఆ చంద్రమతి శిరస్సు ఖండించవలే. అరే వశిష్ఠ, అలనాడు సురసభలో అగస్య, భృదు, గౌతమి వారి అందరి తేజో సమక్షమున అచ్చటి వారెవ్వరికి తెలియని సత్యము నీ ఒకనికే తెలిసినట్లు, నీ ఒకని ముఖమునే పొత్తు ప్రొడిచినట్లు హరిశ్చంద్ర సత్య సందత కూర్చి నిండు సభ యందు నొక్కి వక్కారించటమే. ఇప్పుడు చూసితివా ఆ హరిశ్చంద్రుడి గతి ఏమైనదో. తన రాజ్య సర్వస్వము తులప్రాయంగా నా చేయి చిక్కించుకుని నిలువు నీడ లేకుండా చేసి కట్టుగుడ్డలతో నట్లడవికి నెట్టినాడా. మరి ఇప్పుడు మన పందెము ప్రకారము నీ తల గొరిగించి పిండి చుక్కలు పెట్టించి ఆ అమరావతి నగర వీధుల్లో ఆ దేవగణముల మధ్య నిన్ను ఊరేగించి సిగ్గులచ్చ గావించడా. ఒకవేళ నే కల్పించి ఈ ప్రళయములన్నిటికీ నువ్వు ఓర్చుకుని హరిశ్చంద్రుడు అసత్యమాడకున్నను నా సాటి రాసుపట్టి హరిశ్చంద్ర సత్య సందత గూర్చి ప్రపంచ స్థాయిలో నిలపసాల. అదే విజయము, మహావిజయము, విశ్వామిత్రుని విజయము. హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో.